చిత్తూరు ప్రముఖులైన శ్రీ హనుమంచి రామలింగారెడ్డి గారి వర్ధంతి సంస్మరణ సభకు ఈ విలువైన సమయాన్ని కేటాయించిన ఆశీర్వైనందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఏ మాట కమాట చెప్పుకోవాలి, గత 40 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ తరఫున ట్రస్ట్ ఒకటి పెట్టి ఆయన పేరును ఈ ఊరు ఇంకా బాగా సంస్మరించుకోవడానికి తలుచుకోవడానికి చాలా కృషి చేస్తున్నాము. సో మా కృషి బాగుందో లేకపోతే మా కృషి తక్కువైందో తెలియదు. ఇప్పుడు మొన్న మన సోదరుడు చెప్పినారు, బాధ అనిపించింది. నిజం, అది ఒక క్షణము మనసులో దుఃఖం అనిపించింది. ఆయన సమాధికి ఉండే చాలా మందికి తెలియదు. నిజమే, మేము ఎంతో ట్రై చేస్తున్నాము. ఒక 4 years అనుకుంటూ ఉన్నాం అక్కడ. అంటే సిఆర్డి గారి గురించి ముఖ్యమైన విషయాలు చాలా చెప్పారు. నేను దాని తర్వాత విషయాలకు వస్తాను, సమయం బాగుంటుంది. ఆయన పుట్టి గురించి, జన్మ గురించి, ఎక్కడ చదివారు, ఏమంతా గొప్పగా చెప్పారు. సరే, ముందు కొన్ని విషయాలు చెప్తాను. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థి జీవితంలో ఎలక్షన్ చెప్పారు. దాని తర్వాత ఆయన ప్రతిభా పాఠవాలు చూసి అక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వైస్ ఛాన్సలర్ అనేది పోస్ట్ నాకు గుర్తులేదు. ఆ పోస్టులు ఇస్తామంటే మీ ఇన్ఫర్మేషన్ సంస్కరణ బాగున్నాయి విద్యార్థుల్లో ఇస్తాము అంటే ఆయన విలువలు మనం కొన్ని పాటించాల్సిన ఇది కూడా ముఖ్యమైనది. లేదు, నేను వచ్చింది సంస్థానం తరఫున వచ్చాను, నేను అక్కడికి వెళ్ళి నేను సేవలు చేయాలి అని ఒక మాతృదేశం పైన అభిమానంతో అన్ని గొప్ప గొప్ప పదవులు వదులుకొని బయట సంస్థానం వచ్చి అక్కడ ఆ సంస్థానంలో వైస్ సంస్థానం చాలా ఆ చుట్టుపక్కల ఏదో చెప్పారు. గవర్నమెంట్ ఉంది అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ దాన్ని స్థాపించి ఫౌండర్ వైస్ ఛాన్సలర్ స్టార్ట్ చేసి చాలా గొప్ప విషయాలు చేశారు. మొత్తం చాలా దేశంలో తలుచుకునే లెవెల్ నేను దాన్ని చేశాను అనమాట. నాకు తెలిసి ఆయన అలాగే పాలిటిక్స్లో ఇంకేదో దీనిలో ఉంటే ఆయన ప్రతిభా పాటలు ఎంత ఉండేది అంటే మినిమం అంటే మన దేశానికి అంత ప్రజా పాట వాళ్ళు ఉంది ఆయనకు. అనుకోకుండా ఈ లైన్లోకి వచ్చి ఇలాగ ఆయన ప్రశాంతంగా నాకు దురదృష్టం ఇంకా కొద్ది సంవత్సరాలు ఉంటే బాగుంటుంది. సరే, అదొక చాప్టర్. ఒక కలెక్టర్ గారు వచ్చారు. నేను వచ్చినప్పుడు అంటే ఒక 20 years బ్యాక్ నరసింహరావు అని చెప్పేసి ఉన్నారు, మీకు అందరూ తెలుసు, చాలా గుడ్ కలెక్టర్ ఆయన. మేము ఫాదర్ ఉన్నప్పుడు రెగ్యులర్గా జడ్పీ మీటింగ్ అలా జరిపేవారు ఈవినింగ్స్. ఇప్పుడు ఎవరు వస్తారో రారో అని చెప్పేసి హాలిడేని వెతికి కొంచెం లేటుగా 10:30-11 స్టార్ట్ చేసి వచ్చేది కష్టంగా ఉంది. ఖాళీగా ఉంటే కూడా ఏ మాట చెప్పుకోవాలి. సినిమా టైం ఉంటుంది. ఆ సినిమాకి లెక్క అంటే వాళ్ళ గురించి చర్చించుకోవడం టైం ఉంటుంది. నెక్స్ట్ ఆ హీరో ఉంటాడు లేదు తెలియదు, ఆ హీరో లేదు తెలియదు. కానీ ఇంత గొప్ప చరిత్ర గల అడుగు రామలింగారెడ్డి గురించి ఆచితూచి అడుగులేసి కష్టపడి ఇన్వైట్ చేసి పిలిచి కొంచెం కొన్ని వీడియోలు చేయాల్సి వస్తాం. సరే, అది చేసినప్పుడు చాలా మంది అడుగుతున్నారు, సమాధులు ఇక్కడ ఉన్నాయా, ఈ ఊళ్ళో ఉన్నాయా సమాధులు, అక్కడ ఉన్నాయని అడుగుతుంటారు. వీరుడి కాలంలో ఎక్కడ అంటుంటారు. సరే, అప్పటి నుంచి ఒక ఆలోచన, ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆయన ఆ సమాధులు ఉండే ప్లేస్ లో కూడా రూమ్ లాగా ఏదైనా కట్టి లైబ్రరీ లాగా పెట్టి ఎంప్లాయీ నెంబర్ చేద్దామని ఆర్థికంగా కూడా కొద్దిగా కోలుకోలు ఆ బోర్డు అంతా పెట్టి, సో అక్కడికి రావాలి అంటే కూడా అన్ని చేయాలంటే ఆర్థికంగా కూడా కొంచెం ఖర్చులు ఉంటుంది. ఒకటే పట్టించుకోవడం కష్టం అవుతుంది. సరే, ఫ్యూచర్లో స్లోగా చేద్దాము, మోటివేట్ చేద్దాము, అలా వచ్చి వేస్తాడు ఒక ఆశ ఉంది. సరే, ఆ నరసింహరావు సార్ వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యం అనమాట. వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు కరెక్ట్ దాన్ని ఆ మీటింగ్ వచ్చారు ఈవినింగ్. అప్పట్లో చక్కగా సాహిత్య అభిమానం చాలా ఉండేది అనమాట. ఆఫీసర్స్ కూడా నిన్న మీటింగ్ దీనికి వచ్చారు మన సార్ గారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆఫీసర్ హాలిడే అయినా కూడా కానీ మోర్ దెన్ 3 hours పైన ఓపిక కూర్చొని ఎక్కడ అర్జెంట్ పడుతుంది అన్నింటిలో పార్టిసిపేట్ చేసి ఆయన మాటలు కానీ అవి కానీ గుంటూరు చాలా చక్కగా ఉన్నారు. అలాంటి సాహిత్య అభిమానం అనేది తప్పు కనిపిస్తాం. దీని ముందు చాలా ఉండేది అనమాట. కలెక్టర్ అందరూ కూడా దీంట్లో ఉన్నారు. పర్టికులర్గా ఆయన గురించి తెలిసిన వాళ్ళు అనమాట. అటువైపు వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో పోస్ట్ లైన్ వాళ్ళు వైజాగ్లో ఉండేవాళ్ళు, ఈస్ట్ గోదావరి ఉండేవాళ్ళు, ఏలూరు కొంచెం బాగా టచ్ ఉండేవారు అనమాట. సిఆర్డి బాగా పాపులర్. సో అలాంటి వాళ్ళు ఆయన వచ్చి ఆశ్చర్యపడారు అనమాట. మేము ఏలూరులో ఉన్నప్పుడు కలెక్టర్ అంతా ఉన్నప్పుడు ఏలూరులో వెళ్తూ ఉంటే ఎక్కడ చూసి ఆయన పేరే బిల్డింగ్లు కాలేజ్ అన్ని ఉండేవి. ఈయన సొంత ఊరు ఇది, ఎక్కడ నేను గోడెక్కలేదు అని బాధపడ్డాను. మేము చెప్పాం, సార్ ఏదో నాన్నలో చెప్పుకోవడానికి ఆ లైబ్రరీకి పెట్టారు పేరు ఒకటి అని చెప్పాము. ఆయన తర్వాత ఈ విగ్రహము ఫాదర్ టీం బాలకృష్ణ గారు అందరూ టీం కష్టపడి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ జరిగింది. సో రీసెంట్ గా చెప్పుకోవడానికి గంట జరిగిన ఆ రోడ్డుకి వచ్చి ఆయన పేరు పెట్టాము. ఇప్పుడు మన వైజాగ్పేట రోడ్ అంటాం కదా, ఆ రోడ్డుకి సార్ సిఆర్రెడ్డి రోడ్ అని మార్క్ అని పెట్టాము. సో నెక్స్ట్ ఇంకా కొద్ది ప్రయత్నం చేద్దాం అనేసి అట్లీస్ట్ ఒక న్యాయం జరిగింది.
చిత్తూరు నాగయ్య గారికి గౌరవంగా హాల్కి ఆయన పేరు పెట్టాం అట్లీస్ట్. అదొక మనం అది కూడా ఆయన గొప్ప విషయంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ సిఆర్ఎడ్ తరఫున ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, స్లోగా ఇంప్లిమెంట్ చేస్తూ పోదాం అనేసి. సో గ్రామ లెవెల్లో కొద్దిగా చిన్న ఊరు లెవెల్లో ఆ బుక్స్ అవి మినీ బుక్స్ ఏదైనా ప్రింట్ చేసి క్లుప్తంగా ఆయన చరిత్రను చేసుకుని కొంచెము ఆర్థిక భారం పడకుండా కొద్దిగా చిన్న బుక్స్ మినీ డిక్షనరీ అలాగా కొద్దిగా ప్రింట్ చేసుకుని స్కూల్ లెవెల్లో కూడా పంచుకుంటూ కొద్దిగా ఆల్రెడీ మన పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి ఈ కొద్దిగా ఆయన గురించి కొంచెం చెప్తాము అనేసి దీంట్లో ఒక 2 years అనుకుంటూ వస్తున్నాము. ఆ ప్రయత్నం స్టార్ట్ అవుతుంది, తొందరలో చేస్తాము. రెండోది, ప్రతి సంవత్సరం మనం December 10th ఆయన జయంతి రోజు గ్రాండ్గా చేసుకున్నామంటే మనకు కొంచెం ప్రకృతి అనుకూలించకుండా సైక్లోన్స్ అని అవన్నీ ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తాం సార్. అందుకనేసి February 24th వర్ధంతి రోజు కార్యక్రమం పెట్టుకుంటున్నాము. ఎలక్యూషన్ ఎస్ఏ కొన్ని కాంపిటేషన్స్ అన్ని చిత్రలేఖన కాంపిటేషన్స్ పెట్టి ఆ రోజు పిల్లలందరూ పిలిచి ఒక సందర్భం బాగుండాలి, ఆయన విద్యావేత్తలు కాబట్టి పిల్లలు కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి చేస్తాము. మొన్న ఈ ఇయర్ వచ్చేసి ఫస్ట్ టైం ఏమైందంటే డిస్ట్రిక్ట్ ప్రసంగం బాగా జరుగుతూ వచ్చింది. December 10th or February 24th ఏదో ఒకటి చేస్తూ వస్తున్నాము. కొన్ని కొత్త ఐటమ్స్ యాడ్ చేసి ఎప్పుడు డ్యాన్స్ పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టుకున్నాము. ఈసారి ఎగ్జామ్స్ అర్లీగా వచ్చేసి పిల్లలు కాంపిటేట్ పెట్టడం కుదరలేదు సార్. అందుకనేసి పిల్లలు లేనప్పుడు ఇంకా గ్రాండ్ గా చేసే యూజ్ ఉంటున్నాము. ఇంకా నెక్స్ట్ December 10th గ్రాండ్ గా చేసుకున్నాము ఈ సంవత్సరం. అక్టోబర్ లోపల ఈ కాంపిటేషన్ అన్ని కంప్లీట్ చేసుకుంటే ఈ ప్రకృతి ప్రాబ్లం ఉండదు అనేసి December 10th 1 week ముందుగా ఆలోచించుకుని పెద్దలందరూ మాట్లాడుకొని ఆ రోజు ఫోర్కాస్ట్ చూసుకునేసి ఆ December 10th లేదంటే 24th లోపల December 24th ఒక రోజు అనుకుని గ్రాండ్ గా చేస్తాం ప్లాన్ ఇవన్నీ చేసుకున్నాము. అందరూ సహాయ సహకారాలు మీద కొద్దిగా నాకు దొరుకుతున్న ఆశ. అక్కడ కొంచెం ప్లాన్ పెట్టుకుంటున్నాం, అక్కడ రూమ్ లాగా ఏదైనా పెట్టడము, లైబ్రరీ అని చెప్పి అది అనుకున్నాము. ఆయన బుక్స్ అదే చాలా ఉన్నాయి. నేను అది చూసేటంతా భయం వేస్తుంది. నేను ఎంతకాలం మనం ఇటు కన్విన్స్ చేయగలుగుతాము సింగిల్ గా నా హ్యాండ్ ఓవర్ లో అనిపిస్తుంది. ఒక లైబ్రరీ లాగా పెట్టి ఒక ట్రస్ట్ మనిషిని వదిలిపెట్టి వాక్ సిస్టమ్ అంతా పెట్టి కొంచెం జాగ్రత్త కాపాడుకుందాం నాకు ఐడియా ఉంది. బుక్స్ అంతా ఉన్నాయి. ఇంకా సహకరిస్తే దాని ఇంకా కొన్ని బుక్స్ వాల్యూ బుక్స్ అంతా రీప్రింట్ చేసుకుని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలనేసి కూడా ప్లాన్ ఫ్రీగానే చేద్దాం. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సలహా సార్ చెప్పినారు చలవకుల గురించి అనేది అప్పట్లో చాలా హ్యూమరస్ అనమాట. మీరు చెప్పిన కొద్దిగా ఆర్డర్ ఏంటంటే ఎప్పుడు నెల్లూరు టెంపుల్ విజిట్ వెళ్ళాలి ఫ్రెండ్ ఇంటికి అనేసి చాలా అయిన తర్వాత వచ్చి అక్కడ బోర్డు ఉంటుంది, గేట్ లాక్ వేసుకున్నారు. ఆ బోర్డు ఇక్కడ కుక్కలున్నా జాగ్రత్త అంటే ఆయన ఏమన్నా అవునా ఇక్కడ ముందు మనుషులు ఉండేవారే ఇంతకు ముందు మనుషులు ఉండేవారే అంటే అది తింటారు అనమాట. ఆయన కొంచెం సెటైర్ అనమాట. అలాంటి చెప్పింది అసెంబ్లీది ఆవిడ చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. రచనాపరంగా వస్తే ముస్లిం మనం ఎంత పాపం నీకు అందరికీ తెలుసు. సో ఎంత చెప్తున్నా తప్పే కొద్దిగా బాధపడమని తగ్గించేసి ఇంటి మీద కానీ ఆయన పేరు కొద్దిగా మనకి ఈ ఊర్లో ఆయన ప్రాఫిట్ రావడానికి కొద్దిగా అందరూ కలిసి కృషి చేద్దాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. ఇంటి మీద మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు దయచేసి మీరు కాదు ఎవరన్నా మోటివేట్ చేసి వేరే వాళ్ళు కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యేలా వచ్చేది. అట్లీస్ట్ ఓవర్స్ కూర్చొని ఉండేలాగా అన్ని సౌకర్యాలు చేస్తున్నాం. ఆ మీటింగ్ రిసర్చ్ కష్టపడి పెడితే కూడా దానికి ఒక తెంపు అనేది వస్తుంది ఖర్చు పెట్టడానికి, ఒక అటెండెన్స్ అనేది ప్రోత్సహిస్తారు. దయచేసి ఆ ప్రోత్సాహం మీరు అందరికీ ఉంటుందని ఆశిస్తాము. అట్లీస్ట్ మా ఫాదర్ కి మాకు చిన్న స్టేజ్ కి ఆయన పేరు పెట్టుకుని చిన్న సేవా కార్యక్రమం చేస్తామని ఆశ అనేది పెట్టుకుని చేస్తున్నాం. ఆయనకు బ్యాక్ ఆయనకు వారసులు లేదు దానివల్ల అయినా కూడా కానీ ఆయన కొంచెం పెంచుకున్నారు. ఆయన సత్యభామ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు కావచ్చు, అన్నమూర్తి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద స్టేటస్ లో ఉన్నారు. ఎందుకో మరి మా ఫాదర్ మీటింగ్ పెట్టుకోవాలని అప్రోచ్ అయితే కూడా ఆ సత్యభామ రెడ్డి గారు అప్రోచ్ కూడా కొద్దిగా కన్సల్ట్ చేసేవాళ్ళం మీటింగ్స్ అనేసి. ఈ స్టాచ్యూ కూడా ఆమె కొద్దిగా ఏదో చేశారు. ఈ చాలా మంది ఉన్నారు. ఏమో మరి వాళ్ళ తాతగారు అనొచ్చు, అంత స్టేటస్ ఉండి వాళ్ళ ఫ్యామిలీ చెప్పి ఎంతో చేసి ఉండొచ్చు. అక్కడ సెటిల్ అయిపోయినారు బయట అంతనేసి పెద్ద సహకారం లభించలేదు, ఎంతో చేసి ఉండొచ్చు. అలాంటి మనిషి దొరకడం అనేది మా ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీ చూపడానికి తగినంత పెద్ద మనిషి దొరికినప్పుడు ఎందుకో మరి వాళ్ళ లైఫ్ లో ఉండిపోయినారు. సో అందుకని మనమైనా మన ఫ్యామిలీ అనుకుని ఈ చిత్రం పంపుకుంటే మనమైనా గౌరవించుకొని కనీసము చిత్రం నాగేతో పాటు ఆయన పేరు స్మరించుకుంటూ సాధ్యపరచుదామని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ప్రధానమంత్రి గారు కావచ్చు, రామచంద్ర గారు కావచ్చు, వాళ్ళు నెక్స్ట్ ఆతర దూరం వస్తారని చూద్దాం. అట్లీస్ట్ ఈ పాత జనరేషన్ వాళ్ళు ఇద్దరిని మనం ఉన్నంత వరకు కొద్దిగా చేసుకుంటూ వెళ్దాము. సో తెలుగు భాష గురించి చెప్పారు కూడా గారు కూడా మొన్ననే తెలుగు భాష దినోత్సవం అనుకున్నాము.
వీళ్ళ ఈ భాష అంతరించిపోయిందంటే ఇలాంటి ప్రముఖులు వందల వేలలో ఉన్నారు తెలుగు భాషలో కూడా. అన్ని భాషలు వచ్చి మన భాషలో మాట్లాడతాం. అవన్నీ కూడా అంతరించిపోతే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది ఇక. వాళ్ళు చూపించిన గొప్పతనం అనేది తెలుగు లాంగ్వేజ్ చూపించారు. అవన్నీ కూడా మనం భవిష్యత్తు అంతరించిపోతే భయం వేస్తుంది. ఏదో ఈ న్యూస్ పేపర్లు ఈ సినిమాలు వాటి వల్ల ఏమన్నా ఇంకా కొంతకాలం ఎక్కువ రోజులు బతుకుతుంది లాంగ్వేజ్ అనేది, ఏ లాంగ్వేజ్ అయినా కానీ. అదొక బాధాకర విషయం. సరే జరుగుతుంది, వీళ్ళని జరుగుతుంది, మన భాష కాపాడుకుంటూ వెళ్తాము. మీ అందరినీ కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు.